ఏమండి, కనుమ రోజున కాకైనా సరే కదలదు అని శాస్త్రం ఉన్నది. మరి అటువంటి కనుమ రోజున ఎందుకు ప్రయాణం చేయకూడదు అంటే, ఇది నిజానికి కనుమ అంటే సంధి లేదా ఒక రకమైనటువంటి కాలము, సంధి కాలము అంటారు. నిజానికి ఈ సంక్రాంతి తరువాత కనుమే కాదు, మనకి పంచ కనుమలు అని ఉన్నాయి. అంటే 5 రకాలైనటువంటి రోజులు, వాటిలో ప్రయాణం నిషిద్ధము, చెయ్యకూడదు అని శాస్త్రం చెప్పింది. వాటితో పాటు ఇంకా కొన్ని రోజుల్లో కూడా మనం ప్రయాణాలు చేయకూడదు. అవి అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పంచ కనుమలు అంటే ఏంటి అంటే, ఒకటి ఈ సంక్రాంతి తర్వాత రోజు, అంటే ఈ 15వ తారీఖు కనుమ. ఈ కనుమ రోజున ప్రయాణం చేయకూడదు. అలాగే అమ్మవారి జాతర జరిగినటువంటి తర్వాత రోజు కూడా ప్రయాణం చేయకూడదు. అలాగే కొంత ఈ 11 రోజులు కర్మ చేసిన తర్వాత 12వ రోజును కూడా కనుమ అంటారు. ఆ రోజును కూడా ప్రయాణం చేయకూడదు. అలాగే గ్రామంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినటువంటి రోజు ఉంటుంది, ఆ రోజును కూడా, అంటే ఆ తర్వాత రోజును కూడా ప్రయాణం చేయకూడదు. అలాగే సంక్రాంతి తర్వాత రోజు ప్రయాణం చేయకూడదు అన్నారు. ఇవి పంచకనుమలు అన్నారు. ఈ పంచకనుమల్లో ప్రయాణం చేస్తే కొంత ఇబ్బందులు పాలవ్వవలసి వస్తుంది అన్నారు. ఇంకా మనకి ఏం చెప్పారు అంటే, పుష్యో వివాహే గమనేచ చిత్త అన్నారు. చిత్తా నక్షత్రం ఉన్నటువంటి రోజును కూడా ప్రయాణం చేయకూడదు అన్నారు. అలాగే పౌర్ణమి రోజు పెద్ద పులి కూడా కదలదు అని శాస్త్రం ఉన్నది. కాబట్టి పౌర్ణమి రోజు కూడా ప్రయాణం చేయకూడదు అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి ఇవి రోజులు గుర్తుపెట్టుకోండి. పౌర్ణమి రోజున ఒకటి, చిత్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఒకటి, అలాగే ఈ సంక్రాంతి తర్వాత రోజు, సపండీకరణం అంటే ఈ 11 రోజులు కర్మ చేసిన తర్వాత రోజు, గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగినటువంటి తర్వాత రోజు, అమ్మవారి జాతర జరిగినటువంటి తర్వాత రోజు, ఇటువంటి రోజుల్లో పంచకనుమల రోజుల్లో ప్రయాణాలు అన్నవి చెయ్యకూడదు. ఇవి చెయ్యకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చేస్తే ఏమవుతుందంటే, చేస్తే తెలుస్తుంది. కాబట్టి చెయ్యకూడదు అని చెప్పినప్పుడు మనం వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమము. స్వస్తి.